రమ్యారావు గారు ఉన్నారు. దిలీప్ గారు, సో ఊహించారా మీరు? కేసీఆర్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా వెళ్లిన వ్యక్తి. కేసీఆర్ కు ఐస్, ఇయర్స్, నోస్ మొదటి 6 సంవత్సరాలు మొత్తం మీరే. సో ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఊహించారా? ఒకటి అంటే నాకు కొంత రమ్యకున్నంత అవగాహన లేకపోయినా నాకైతే డెఫినెట్లీ మీరు అన్నట్టు కొంత మిగిలిన వాళ్ళకంటే బెటర్ అవగాహన ఫ్యామిలీ మీద, వాళ్ళ వ్యక్తిత్వాల మీద ఉన్నది. అయితే ఈ క్రైసిస్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ మొదటి నుంచి కూడా ఉంది ఆ ఫ్యామిలీ, ఏం కొత్త కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ అనేవాడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు లేరు. ఆయన మీరు అన్నట్టు ఆయనకు కళ్ళు చెవులు అన్నీ ఆయనే. పార్టీ 2001 నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే హరీష్ లేనటువంటి ఏది కూడా నిర్మాణం లేదు అందులో. చాలా కష్టపడ్డాడు, మామ కోసం నిర్మాణం చేశాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు 2009లో అనుకుంటా 8లో వాళ్ళు వచ్చారో, వచ్చిన సందర్భంలో అక్కడ ఒక క్రైసిస్ స్టార్ట్ అయింది. ముందు హరీష్ని పక్క చెప్పారు. నెంబర్ 2 పొజిషన్లోనేమో కేటీఆర్ వచ్చాడు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంతకంటే ముందు జనరల్ సెక్రటరీ ఉన్నాడు. జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడే క్రమక్రమంగా ఆ పార్టీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన తీసుకున్నాడు. నిజంగా నేను కూడా బయటికి పోవడానికి పోగబెట్టాడు. ఇక్కడ ఆయన నాకున్నటువంటి ప్రాక్సిమిటీ, ఆయనతో ఉన్న సాన్నిధ్యాన్ని ఆయన టాలరేట్ చేయలేపాడు. ఎందుకంటే ఈ కూతురు కొడుకు ఇద్దరు కూడా ఆయన తెలియని చెప్తే దిలీప్ బంగులు అడిగిన పరిస్థితి ఉండే అప్పుడు. సో ఆ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు ఒకప్పుడు పాలిటిక్స్ లో ఎంటర్ అయిదామన్నప్పుడు కొత్తగా వచ్చి 2 ఎమ్మెల్యే సీట్లు అడిగారు. అడిగితే నాకు కేసీఆర్ చెప్పాడు, దిలీప్ ఇద్దరు ఒకటేసారి వస్తే ఉద్యమ పార్టీ, ఒకళ్ళకి ఇచ్చినా చర్చ వస్తుంది, ఇద్దరికి ఎట్లా ఇస్తాం, ఇదేదో కాస్త నువ్వు మాట్లాడితే బాగుంటుంది అన్నాడు. నేను ఫస్ట్ టైం చెప్తున్నా. అంటే నేను ఇద్దరిని విడివిడిగా మాట్లాడాను. కవిత, కేటీఆర్ ఇద్దరు ఒకటేసారి ఎమ్మెల్యేలు అడిగారు. ఒక ఆయన ఎంపీ అడిగాడు కరీంనగర్కి, ఈ అమ్మాయి ఎమ్మెల్యే అడిగారు. అప్పుడు కేసీఆర్ చెప్తే నేను ఇద్దరిని విడివిడిగా మాట్లాడా. మీ ఇద్దరు పోటీ పెడితే అసలే ఉద్యమ పార్టీది అందరి కుటుంబానికి ఇస్తున్నాడని అపప్రదం మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరిద్దరు మాట్లాడుకోండి, అట్లీస్ట్ ఈసారికి ఒకళ్ళే కన్ఫైన్ అయితే బెటర్ ఏమో సలహా ఇచ్చా. తర్వాత వారం రోజుల తర్వాత కవిత నాకు వచ్చి ఏం చెప్పిందంటే, అంకుల్ నేను విత్డ్రా అయిపోతున్నా, కాంటెస్ట్ లో లేను, అలానే కాంటెస్ట్ చేయండి అన్నారు. అంటే అప్పుడు కేసీఆర్ ఈయన సిరిసిల్ల తీసుకెళ్లి పోటీ చేయించాడు. కరీంనగర్ చేద్దాం అనుకున్నాడు. నాకే చెప్పాడు ఆ సర్వే, ఒక 10-15 స్థానాల్లో సర్వే చేసి ఎవరు గెలుస్తారో చెప్పంటే, నేను ఆయన అడుగుతున్న కరీంనగర్ లో ఇస్తే ఆయన ఊడిపోతాడు. కరీంనగర్ పార్లమెంట్ అడిగాడు. కరీంనగర్ పార్లమెంట్ అప్పుడు కేసీఆర్ లేదు, వినోద్ కుమార్ కి అప్పుడు మహబూబ్ నగర్ చేశారు కేసీఆర్. సో ఈ సీట్ అడుగుతున్నాడంటే ఆయన నాకు కేటీఆర్ అనేవాడే అన్నాడు. అందరు కరీంనగర్ నుంచి వచ్చి ప్రతి వాళ్ళు కూడా పార్టీ వాళ్ళ లీడర్స్ అంతా చెప్పారు నాకు సీట్ ఇవ్వమని. ఒక మీరే చెప్పలేదు, మీరు చెప్తే నా పని అయిపోతున్నాడు. అప్పుడు ఆ పొజిషన్ మీరు చెప్పిన దాన్ని అంత క్లోజ్ ఉంటుంది కేసీఆర్. అయితే నవ్వి నేను చెప్పడానికి ఒక కారణం ఉంది, నేను చెప్తాను నీకు విదిన్ 1 వీక్ అని రిపోర్ట్ వచ్చింది నాకు సర్వే. ఆ రిపోర్ట్ లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఓడిపోతుందని ఉంది కరీంనగర్ స్థానం. అది నేను కేసీఆర్కి ఇచ్చా. కేసీఆర్ పిలిపించాడు, కేటీఆర్ పిలిపించాడు. ఇగో అంకుల్ సర్వే చేయించి రిపోర్ట్ వస్తుంది కళ్ళ ముందు, నువ్వు పోతే ఓడిపోతావు అని వస్తుంది, ఇక్కడ నువ్వు వెంటనే సిరిసిలోకి వెళ్ళిపోవాలి. అక్కడ కేకే మీద దెబ్బ తగిలింది. ఆ డెసిషన్ తీసుకుంటే కేకేకి దెబ్బ తగిలింది. ఈయన కొత్తగా వచ్చాడు అప్పుడు. కేకేనో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి లీడర్, చాలా రోజులు కష్టపడుతూ ఉన్నాడు. ఆ కేకేకి దెబ్బ తగిలి ఈయన ఎమ్మెల్యేకి గెలిచాడు. నేను అన్న ప్రకారం అక్కడ ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు ఐస్, కళ్ళు, ముక్కు, చెవులుగా కేసీఆర్ కు మీరు ఉన్నారు. సో అక్కడ ఇప్పుడు ఆ పొజిషన్ లో సంతోష్ ఉన్నారు కదా? మొదటి నుంచి సంతోష్ ఢిల్లీలో ఆయన మంత్రి ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టాడో, వీళ్ళంతా హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది కదా, అక్కడ ఎవరు ఉంటారు ఇక సంతోష్ తప్ప. సో సంతోష్ కి కూడా ఇంపార్టెన్స్ ఉండింది అప్పుడు. కానీ పొలిటికల్ గా అంత ఇంటర్ఫరెన్స్ లేకుండా ఆయన కలవాలన్నా అపాయింట్మెంట్స్ కానీ సంతోషే. అక్కడ జస్ట్ ఒక్క నిమిషం చెప్తాది. అప్పుడు ఏమైంది, బోయినపల్లి వినోద్కి ఇచ్చారు. అక్కడ నా సర్వే ప్రకారం బోయినపల్లి వినోద్ ఓడిపోతాడు, నిజంగా ఓడిపోయాడు. ఈయన ఎమర్జ్ అయ్యాడు ఒక లీడర్ గా. ఈ కవిత ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడు వదిలినా నాకు అవసరం లేదు ఆయన చేసుకోమంటే అన్ననే అన్నామే. తర్వాత జాగృతిని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ జాగృతిని ప్యారలల్ గా బీఆర్ఎస్ లాగా ఎస్టాబ్లిష్ చేసింది, టీఆర్ఎస్ లాగా. అసలు టీఆర్ఎస్ కే కమిటీలు లేని దగ్గర జాగృతి కమిటీలు పెట్టింది. ఎంత పవర్ఫుల్ గా ఎమర్జ్ చేసింది జాగృతి అనే సంస్థను అంటే, ఆఖరికి కేసీఆర్ కూడా ఆమెను ఓవర్లుక్ చేసే పరిస్థితి లేదు. ఆ క్రమంలో నేను తర్వాత వెళ్ళిపోయాయి, దాంట్లో లేరు. అక్కడ ఆమెకు నిజామాబాద్ సీట్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి, కంపల్షన్ క్రియేట్ అయింది. అట్లా మళ్ళీ ఆమె కూడా ఎంట్రీ అయింది. సో ఇట్లా ఒక ఉద్యమ పార్టీ అనే దాంట్లో ఈ ఫ్యామిలీ మెల్లమెల్లగా. ఈ హరీష్ అనేవాడు క్రమక్రమంగా, అసలు నాకంటే ముందు హరీష్ నెంబర్ 2 ఉండేవాడు. అది హైదరాబాద్ వరకు. హైదరాబాద్ ఎప్పుడైనా నెంబర్ 2 హైదరాబాద్. ఢిల్లీకి వచ్చే వరకు నెంబర్ 2 నేను ఉండేవాడిని. అక్కడ హరీష్ రాడు కదా, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ. కాబట్టి ఆ స్థానం అనేది 2 నుంచి కేటీఆర్ వస్తే నెంబర్ 2 కేటీఆర్ అయ్యాడు, 3కి హరీష్ పడిపోయాడు. తర్వాత కవిత 4 అయింది. మీరన్న సంతోష్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కాదు, అతను ప్రైవేట్ పర్సన్ లాగా ఉండేవాడు అతనికి. సో కవిత స్థానం నుంచి కూడా తర్వాత హరీష్ పడిపోయాడు, నెక్స్ట్ స్థానానికి వెళ్ళిపోయాడు. అట్లా క్రమక్రమంగా ఈ పార్టీని కబ్జా చేశారు మొత్తం కుటుంబ సభ్యులు.
సో ఇది ఒక రకంగా ఇప్పుడు ఆమె అంటుంది కదా దయాలని, అందరూ దయాలే. ఇప్పుడు అందరు అంటే కుటుంబ సభ్యులు కబ్జా అంటే అన్ని రీజనల్ పార్టీస్ కూడా కుటుంబ సభ్యులే కదా. అనట్లే కానీ దయాలనే వాడికి ఎక్స్పాన్షన్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్, ఒక కేసీఆర్ నే కాదు కదా రీజనల్ పార్టీస్ అంటే. ఇది ఉద్యమ పార్టీ. ఎంతో మంది ఉద్యమం కోసం నేనున్నా 10 years నా సర్వీస్ రాజీనామా చేసి డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగానికి వదులుకొని ఆ పార్టీలో ఎందుకు తెలంగాణ వస్తుంది మనందరం పోరాడాలని ఒక సాక్రిఫైస్ చేసిపోయాం. అందులో కుటుంబ పార్టీ డామినేషన్ ఉంటుందంటే ప్రజలే గెలిపించారు కదా, ప్రజలే గెలిపించారు. తర్వాత వాళ్ళు వచ్చినా అది కూడా చెప్పాలి. తర్వాత వాళ్ళు లేటుగా వచ్చినా ముందు ఉద్యమంలో లేకపోయినా రీసెంట్ వాడు ముందు నుంచినాడు. ఈ ఇద్దరు కూడా వాళ్ళ శక్తిని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు. వాళ్ళకి వాక్చాతుర్యం ఉంది, తండ్రి దగ్గర వచ్చే జీన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ దే ఆర్ వెరీ గుడ్ స్పీకర్స్ అండ్ ఎఫిషియెంట్ ఫెలోస్ ఆల్సో. అండ్ దే మేట్ అవుట్. కానీ నిజామాబాద్కి వచ్చేవరకు ఆమె తను ఎన్నుకున్నటువంటి బతుకమ్మని ఎత్తేసింది, తర్వాత జాగృతిని పక్కకు పెట్టింది. అక్కడ ఓడిపోయింది కూడా పబ్లిక్లో. తను ఎట్లా అయితే కంటిన్యూ కావాలో కాలేకపోయిందా, ఒక ఫెయిల్యూర్ అవ్వదు. ఇప్పుడు వచ్చి జాగృతి రివ్యూ చేసే కార్యక్రమంలో ఉంది. అప్పుడు ఒకటి సామాజిక తెలంగాణ నుంచి మాట్లాడుతుంది. ఈ సామాజిక తెలంగాణ నుంచి నువ్వు 10 ఏళ్ల అధికారంలో ఉండి నేను మాట్లాడకుండా నీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓ ఎస్సీనో ఎస్టీనో బీసీనో పెడితే నమ్ముతారు కానీ ఆ పార్టీలో పెట్టకనే పోతుంది. ఇప్పుడు ఈమె పెడితే ఈమె చైర్మన్ అయితే రేపు ఈమె అధ్యక్షుడు అది మళ్ళీ ఇంకేం సామాజిక తెలంగాణ. సో ఇది ఒక జోక్ అవుతుంది. 10 years బంగారు పళ్ళల్లో తెలంగాణ ఫ్యామిలీకి మీరన్న ఫ్యామిలీకి అప్పచెప్పినా వాళ్ళు తెలంగాణ సోయితో పరిపాలించుంటే మనం ఈరోజు మాట్లాడడం కాదు. అసలు ఆయన 3rd time కూడా వచ్చేవాడు. ఆ తెలంగాణ సోయి తప్పి మీరంటువంటి ఫ్యామిలీ కబ్జాలో పార్టీ పోయింది, రాష్ట్రం కూడా పోయింది, అవినీతికి ఆలవాలం అయిపోయింది. కాబట్టి ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. సరే కాంగ్రెస్ ఏం చేసింది 15 ఏళ్ళు వేరే చర్చ. వాళ్ళకి 10 ఏళ్ళు పడితే వాళ్ళకి 15 ఏళ్ళు పట్టింది కొలాప్స్ కావడానికి. వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది కొలాప్స్, ఇప్పుడు 15 ఏళ్ళు పట్టింది పాపం. సరే అది వేరే చర్చ, దాంట్లో పోదు. నేనేమంటే ఈ రోజు లెటర్ రాసి లెటర్లు ఎందుకు రాలి తండ్రికి అసలు? కవితకు బీఆర్ఎస్ కి గ్యాప్ ఎక్కడ వచ్చింది అసలు? నేను అదే చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ అనే వాడిని కలవాలంటే సంతోష్ అనేవాడి ఆఖరికి కేటీఆర్ చెప్పాల్సిందే, కవిత కూడా చెప్పాల్సిందే నాన్న కలుద్దాం అనుకుంటాను. అంటే ఆయన చెప్తేనే వెళ్ళిపోవాలా. కేసీఆర్ అంత ఆశామాషి. మీరు అంటున్న ప్రకారం రమారావు గారు